ఒకరోజు రవి అనే చిన్న అబ్బాయి చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే అతను స్కూల్కి వెళ్లడానికి భయపడుతున్నాడు. అతను భయపడ్డాడు ఎందుకంటే మరుసటి రోజు తన తరగతి అందరి ముందు ఉపన్యాసం ఇవ్వాలి. అతను చాలా బాధపడుతున్నాడని చూసి అతని తల్లి అతని పక్కన కూర్చుని, రవి, నువ్వు ఎందుకంత బాధపడుతున్నావు అని అడిగింది. రవి, అమ్మా, రేపటి ఉపన్యాసం గురించి నాకు చాలా భయంగా ఉంది. అందరి ముందు తప్పు చేస్తే ఏమవుతుంది అని జవాబిచ్చాడు. అతని తల్లి నవ్వి మృదువుగా, రవి, చింతించకు. మనం భయపడినప్పుడు లేదా ఆందోళన చెందినప్పుడు మనం ఎప్పుడూ సహాయం కోసం అడగవచ్చు. మా శైలపుత్రికి ప్రార్థన చేయడం ఎందుకు అని అన్నారు. అతను తన తల్లిని అడిగాడు, అమ్మా, మా శైలపుత్రి ఎవరు మరియు నేనామెకు ఎందుకు ప్రార్థన చెయ్యాలి? అతని తల్లి నవ్వి, శైలపుత్రి ఆమెను నమ్మే ఎవ్వరికైనా ధైర్యాన్ని మరియు శక్తినిచ్చే దయగల దేవత. ఆమె ప్రజలకు ధైర్యం మరియు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. ఒకప్పుడు శైలపుత్రి అనే మంచి మరియు శ్రద్ధగల చిన్న అమ్మాయి ఉండేది. ఆమె పర్వతాల రాజు హిమాలయ కుమార్తె. ఆమె పేరు శైలపుత్రి, అంటే పర్వతాల కుమార్తె. ఆమె చిన్నదైనప్పటికీ శైలపుత్రి చాలా తెలివైనది మరియు ధైర్యవంతురాలు. ఆమెకు ఒక ప్రత్యేకమైన స్నేహితుడు ఉన్నాడు, ఒక తెల్లని ఎద్దు. దానిని ఆమె సవారీ చేయడం ఇష్టపడేది. రవి జాగ్రత్తగా వింటూ, బహుశా నేనామెకు ప్రార్థన చేస్తే నాకు అంత భయం ఉండదు అని అతను మృదువుగా చెప్పాడు. ఆ రాత్రి రవి కూర్చుని కళ్ళు మూసుకుని మా శైలపుత్రికి ప్రార్థన చేశాడు. అతనికి ఒక కల వచ్చింది. కలలో మా శైలపుత్రి కనిపించింది. ఆమె రవికి నవ్వి, చింతించకు రవి, నేను మీతో ఉన్నాను. నిన్ను నువ్వు నమ్ము అని చెప్పింది. మరుసటి రోజు ఉదయం రవి నిద్రలేచినప్పుడు అతను శక్తితో నిండి ఉన్నాడు. అతను ఆత్మవిశ్వాసంతో, Please subscribe, like and share Kannaya Creations.